హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎట్లా పట్టుదప్పుతోంది, క్షుద్ర రాజకీయాలను చేస్తోంది. అవును, నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శించినట్టుగానే రేవంత్ రెడ్డి పైన దాడి చేస్తున్నట్టుగానే కాంగ్రెస్ సోషల్ మీడియా సబ్జెక్ట్ వైజ్గా పోవకుండా కేవలం తను చేసే చేష్టలు, వాళ్ళు పెట్టే పోస్టులు, వాళ్ళు మార్పింగ్ చేసే కొన్ని పత్రికల పేర్లు చెప్పుకొని పెట్టే పోస్టులు అవన్నీ కూడా చూస్తూ ఉంటే జనానికి ఏవగింపు కలిగేలా ఉన్నాయి. తాజాగా ఒక నీచమైన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్ చేయగా మిగతా కాంగ్రెస్ లీడర్లు, అభిమానులు, శ్రేయభిలాషులు అందరూ కూడా తమ వాల్పై పెట్టుకొని దాన్ని వైరల్ చేసుకుంటూ పోవడం, షేర్ చేసుకుంటూ పోవడం అనేది అదొక వికృత ఆనందానికి, వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అదేంటంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు అనే టైటిల్ మీద జై తెలంగాణ పేపర్లో ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది అనే విధంగా తయారు చేసి దాన్ని ఒక కటింగ్ పెట్టారు. ఒకవైపు కేసీఆర్ ఫోటో, క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా ఒక పూజలది ఫోటో పెట్టుకొని ఆ హెడ్డింగ్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు అని పెట్టి గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు తప్ప బీఆర్ఎస్ లీడర్లకు, ఇతరులకు ఫామ్ హౌస్లో నో ఎంట్రీ, అర్ధరాత్రులు వింత శబ్దాలతో పూజలు నిర్వహిస్తున్నారని ఆందోళన చెందుతున్న చుట్టుపక్కల నివసిస్తున్న జనం, అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేతబడి బాణామతి చేస్తున్నట్టు అనుమానాలు, సాయంత్రం 6 తర్వాత ఫామ్ హౌస్ పరిసరాల పొలాల వైపు వెళ్ళడానికి భయపడుతున్న రైతులు, గ్రామస్తులు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామాల ప్రజలు అనే ఒక హెడ్డింగు, డెక్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక పేపర్ కటింగ్, నిజంగా ఒక పేపర్లో ఒక వార్త వచ్చినట్టుగానే, నిజంగా వాళ్ళు రాసినట్టుగానే దాన్ని వైరల్ చేస్తుంది. ఇది అలవాటు అయిపోయిన ధోరణిగా మారుతుంది. మొన్న కవిత వెల్మల గురించి మాట్లాడుతూ చేసిన కామెంటింగ్ ఇతరత్ర అంతా అంటే చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ వస్తుందని చెప్పొచ్చు కాంగ్రెస్ సోషల్ మీడియా. నిజంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వం చేస్తున్న, పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి హైలైట్ చేసుకుంటూ సిద్ధాంతపరంగా, పాలసీ పరంగా వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ చాలా పోస్టులు పెట్టవచ్చు సోషల్ మీడియా. కానీ ఈ వికృతానందం ఒక రకంగా క్షుద్ర రాజకీయానికి దిగజారిపోయిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటే దానివల్ల అది ఏం జరుగుతుంది, నిజంగా జనాలు నమ్మే పరిస్థితి ఉందా లేదా పక్కన పెడితే వీళ్ళ మానసిక స్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది కాంగ్రెస్ది. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ దీన్ని విమర్శిస్తూ వస్తుంది. చూడగానే ఏమంటారంటే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మీకు చేత కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి ముఖం చూపించే పరిస్థితి లేదు కాబట్టి అనవసరంగా కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ బతుకుతూ ఉన్నారు. ఏడాది అయిపోయింది, ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిపోయినా కానీ ఇంకా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ బతుకుతున్నారు అని వాళ్ళు బూతులు తిరుగుతూ పెడతా ఉన్నారు. అంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ చేసింది కరెక్ట్గానే చెప్పాలి. ఎందుకు చెప్పాలి, ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టే అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ ఉందా? నిజంగా సిద్ధాంతపరంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఎవరిని? కేటీఆర్కి సంబంధించి కానీ, కేసీఆర్ గతంలో చేసిన పొరపాట్లు ఏంది, ఆ పథకాల మధ్య జరిగిన అవినీతి ఏంది, పేదలకు అందకుండా పోయిన పరిస్థితులు ఏంది, కేసీఆర్ చేసిన అప్పులేంది, ఓటు బ్యాంకు రాజకీయాలు ఏంది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా చేస్తున్నది ఏంటి? ఈరోజు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి పోయి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం మేము అని గంటపదంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు దాని ప్రచారం చేసుకోలేకపోతున్నారు? సరే, ఎంతమంది చేశారు, కొంత వ్యతిరేకత వచ్చింది, దఫాలుగా చేస్తూ అయినా కానీ మొత్తానికి ఒక రీచ్ అయితే అయింది. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. వాస్తవం, దేశంలోనే ఎక్కడ కూడా ఒకేసారి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఎవరు చేయలేదు. అది రేవంత్ రెడ్డి సీఎంగా ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారే చేసిందని చెప్పి గల్లా ఎగిరేసి మరి ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు. నిజమే, వాస్తవమే. మరి అట్లాంటి వాటిని ఎందుకు మీరు ఫోకస్ చేసుకోలేకపోతే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ మరింత జనాల మధ్య దిగజారిపోయే పరిస్థితి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏడాది పాలనపై జనాల్లో కాంగ్రెస్పై, ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. 1% కూడా పాజిటివ్ లేదు. రుణమాఫీ చేయొచ్చు కాక, రేపు సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అయిపోయింది 26 నుంచి రైతు భరోసా ఇవ్వచ్చు కాక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వచ్చు కాక, రేషన్ కార్డులు ఇవ్వచ్చు కాక, ఇందిరమ్మ ఇళ్లకు శాంక్షన్ కావచ్చు కాక, ఎంత జరిగినా కానీ మీ మీద అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పోవాలంటే చాలా సమయం పడుతుంది. అట్లాంటి
సందర్భంలో మీరు చేయాల్సింది చేయకుండా ఎక్కడ బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందో అనే ఒక అనుమానం, ఒక ఇన్ఫీరియారిటీతోని కేసీఆర్నో కేటీఆర్నో టార్గెట్ చేస్తూ బతికిపోతూ ఉంటూ తిడుతూ ఉంటూ విమర్శలు చేస్తూ ఉంటూ పోతూ ఉంటే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే మాకు మీరు ఏం చేస్తున్నారు రా భయ్, మీరు హామీలు ఇచ్చారు, మీరు ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చారు, మీరేం చేసిండో చెప్పురా అంటే కేటీఆర్ ఏ అవినీతి చేసిండు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు, మాకేం అవసరం, వానికి బుద్ధి చెప్పినాం, కేసీఆర్కి బుద్ధి చెప్పినాం, ఫామ్ హౌస్లో వండబెట్టినాం, ఇప్పుడు మీకు అధికారం ఇచ్చినాం రా నాయన మీరేం చేస్తున్నారు అని ఘంటాపథంగా ఓపెన్గా పల్లెల్లో జనాలు నిలదీస్తున్న సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో విపరీతమైన కోపంతో ఉన్న జనాలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఇంకా దిగజారిపోయిన ఎట్లాంటి పోస్టులు పెట్టుకుంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా సాధిస్తున్నది ఏంది, రేవంత్ రెడ్డి ప్రతిభని, ఆయన ప్రతిష్టని, ఆయన పరువుని ఎంతగా పైకి లేపుతుందా ఇంకా పాతాళంలోకి తొక్కేస్తుందా అనేది కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.